సినిమా చరిత్రకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఏఎన్ఆర్, ఎన్టీఆర్. వీరిద్దరు సినీ వారసులుగా ఎంట్రీ ఇచ్చారు యువరత్న నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున. నాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసిమెలిసి చాలా అన్యోన్యంగా ఉండేవారు. తరువాత బాలయ్య, నాగార్జున కూడా అలాగే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేవారు. అయితే ఏమైందో ఏమో గానీ 3 సంవత్సరాలుగా వీరి మధ్య మాటలు లేవు. ప్రచండ యుద్ధం జరుగుతోంది. ఒకరి కార్యక్రమాలకు మరొకరు పిలుచుకోవడం లేదు. తాజాగా బాలయ్య 100వ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. తన సహచర హీరోలు చిరంజీవి, వెంకటేష్ కూడా వచ్చారు. కానీ నాగార్జున రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. నాగార్జున ఇక్కడే ఉన్నాడు కూడా. నాగార్జునకు బాలయ్య చెప్పలేదా, లేకుంటే చెప్పినా రాలేదా అన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. గతంలో అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్నప్పుడు ఆయనకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా జరిగిన ఓ కార్యక్రమానికి నాగార్జున ఇండస్ట్రీ మొత్తాన్ని ఆహ్వానించి బాలయ్యను ఆహ్వానించడం మర్చిపోయారు. అప్పటి నుంచి బాలయ్య వర్సెస్ నాగార్జున పోరు తీవ్రమైంది. ఆ మరుసటి రోజు నాగార్జున బాలయ్యను కలిసి పొరపాటు జరిగిందని చెప్పినా బాలయ్య కోపం తగ్గలేదని టాక్. తర్వాత ఏఎన్ఆర్ మృతి చెందినప్పుడు కూడా బాలయ్య రాలేదు. తర్వాత ఒకరి కార్యక్రమాల్లో మరొకరు కనిపించడమే మానేశారు. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోల మధ్య వారు సరికాదని, వీరు కలిసి పనిచేయాలని టాలీవుడ్ ప్రముఖులు సూచిస్తున్నారు. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే